మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరిపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ నేత పోతిన మహేష్. విజయవాడ భవానీపురం బోజీనగర్లో 42 ఫ్లాట్ల కూల్చివేతల వెనుక బాలశౌరి ఉన్నారని పశ్చిమ నియోజకవర్గం ప్రజాప్రతినిధుల సహాయంతో వందల కోట్ల విలువైన భూమిపై కన్నేశారని పోతిన మహేష్ ఆరోపించారు. బందర్లో ఎక్కడ డబ్బుంటే అక్కడ బాలశౌరి ఉంటాడనే పేరు ఉందని మహేష్ అన్నారు. బాలశౌరి సపోర్ట్ లేకపోతే వందల మంది పోలీసులు కూల్చివేతలకు వస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఫ్లాట్లు నేలమట్టం చేస్తూ ఉండగా అడ్డుకున్న బాధితులను పోలీసులు తిట్టారని బాధితులు చెబుతున్నారని తెలిపారు. సామాన్యుల కోర్టుకు వెళ్లిన ప్రతిసారి వందల మంది పోలీసులతో సపోర్ట్ ఇస్తున్నారా అని పోలీసుల తీరుపై మండిపడ్డారు. వైసీపీ తరపున బాధితులకు అండగా నిలుస్తామని తెలిపారు పోతిన మహేష్. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. వైసీపీ నేత పోతిన మహేష్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో చూద్దాం, 42 ఫ్లాట్లను విజిట్ చేశారు, మొత్తం కూడా నేలమట్టం చేశారు. అంటే పొలిటికల్గా లేకపోతే ఎంత స్థాయిలో జరిగే అవకాశం ఏమైనా ఉందంటారు? విజయవాడ నగరం నడిబొట్టున కూటమి ప్రభుత్వం అండదండ లేకుండా 400 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఇంత బలవంతంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తుండగా కూల్చడం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. దీని వెనకాల చాలా పెద్ద పెద్ద మంది ప్రజాప్రతినిధులు అదేవిధంగా నాయకులు ఉన్నారనేటువంటి మాటలు బయట వినబడుతున్నాయి. కొంతమంది మాతో స్పష్టంగా చెప్తా ఉన్నారు. జనసేన పార్టీ ఎంపీ బాలశౌరి కూడా దీని వెనకాతల ఉండి కథంతా నడిపిస్తున్నారనేటువంటి మాటలు కూడా బయట వినబడుతున్నాయి. అదేవిధంగా పోలీసు వారిని కూడా మేము అడుగుతా ఉన్నాం. నిన్న సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తుండగా బాధితులందరూ మిమ్మల్ని కాళ్ళ వేళ్ల పడినా ప్రాధేయపడినా మీరు వినకుండా ఎందుకు ఒక 3 గంటల సమయం కూడా ఇవ్వకుండా ఇంత బలవంతంగా కూల్చేసేటువంటి ప్రయత్నం చేసి ఈ 42 ప్లాట్ని శ్మశానంగా మార్చారో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు కూడా సమాధానం చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. మరి నిన్న సుప్రీంకోర్టులో కూడా ఆర్డర్ వచ్చింది కదా, ఈ నెల 31 వరకు కూడా అక్కడ ఎటువంటి తొందరపాటు చర్యలు పడవద్దని కూడా చెప్పారు కదా. మరి ఈ నష్టానికి బాధ్యులు ఎవరు, ఈ దుందుడికి చర్యకి బాధ్యులు ఎవరని కూడా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శేఖర్ ఆయన కూడా మేమైతే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. సార్, అంటే బందరు జనసేన ఎంపీగా బాలశౌరి ఉన్నారు, విజయవాడలో ఈ ప్లేస్ భవానీపురం ప్రదేశం. సో ఆయనకి ఇక్కడ సంబంధం ఏమన్నా మీరు ఏమైనా గుర్తించారా? వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పుడు ఎవరు ఎక్కడికైనా సరే ప్రయాణం చేస్తారు. మరి కొంతమంది పశ్చిమ నియోజకవర్గంలో నాయకులు వల్లభనేని బాలశౌరి గారితో కాంటాక్ట్స్లో ఉన్నారన్న విషయం బహిరంగ సత్యం, అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఏ వ్యక్తి బలంగా లేకపోతే ప్రభుత్వంలో అయితే ఒక సాధారణ సొసైటీకి ఇంత పెద్ద ఎత్తున పోలీసులు మద్దతు ఇస్తారు చెప్పమని చెప్పండి. లేకపోతే పోలీసులు ప్రభుత్వ ఒత్తిడిలకి తలొగ్గి చేస్తున్నారా, లేకపోతే వేరే ప్రలోభాలకి లొంగి మీరు ఈ విధంగా పనిచేస్తున్నారు? మీరు సమాధానం చెప్పండి. రాజకీయ ఒత్తిళ్లు లేకపోయినా, రాజకీయ ప్రమేయం లేకపోయినా ఒక సాధారణ సొసైటీకి వందల మంది పోలీసులు అధికారులు వచ్చి అండగా నిలబడేటువంటి పరిస్థితి ఉండదు. చాలామంది కోర్టు నుంచి ఆర్డర్లు తెస్తారు, కానీ పోలీసులు ప్రతిసారి ఇలాగే వాళ్ళందరికీ రక్షణగా నిలబడతారా? లేకపోతే గంటల సమయం కూడా వ్యవధి మరి బాధితులకి ఎవరా? మరి ఎన్నో ఘటనలు జరుగుతూ ఉంటాయి. మరి వాళ్ళందరికీ అండగా నిలవనటువంటి వాళ్ళు ఈ ఒక్క కేసులోనే ఎందుకు పోలీస్ శాఖ కూడా ఎంత అత్యుత్సాహం చూపిస్తోందో సమాధానం చెప్పాలి. వైసీపీ తరఫున బాధితులకు ఎటువంటి భరోసా ఇవ్వబోతుంది? నేను ఇది మొదటిసారి కాదు, గతంలో వీళ్ళు 10 days ధర్నా చేసినప్పుడు వచ్చా, ఆ తర్వాత కూల్చివేతలకు వచ్చినప్పుడు కూడా మేము వచ్చి బలంగా నిలబడ్డాం. మధ్యలో కూడా నేను ఈ కేసు మీద పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి బాధితులను రమ్మని చెప్పాను. కానీ వాళ్ళు కొంతమంది నాయకుల ప్రలోభాలకి అదేవిధంగా నకిలీ నాయకుల మాయలో పడి వాళ్ళు కూడా అనవసరంగా పీక వరకు తెచ్చుకున్నారు. ఇందులో చాలా స్పష్టంగా స్వర్కాత్ సీనియటువంటి వ్యక్తి ఈ రామా కోఆపరేటివ్ సొసైటీ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి? కోట్ల రూపాయల డబ్బు స్టాంప్ డ్యూటీ ఏ విధంగా చెల్లించారో సమాధానం చెప్పాలి. దీంతో పాటుగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ ఎస్పీకే అపార్ట్మెంట్స్కి పర్మిషన్ ఇచ్చారు కదా. మరి పర్మిషన్ ఇచ్చినప్పుడు ప్లాన్ మంజూరు చేసినప్పుడే కదా ఎంత పెద్ద ఎత్తున బిల్డింగ్ కూడా కట్టారు, అపార్ట్మెంట్ కట్టారు. మరి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇందులో ఇంక్లూడ్ అవ్వాలి, బాధ్యతలకు అండగా నిలబడాలి. అదేవిధంగా కోర్టు వారు కూడా ఈ 42 ప్లాట్ల వాళ్ళని రద్దు చేయకుండా మరి ఇప్పటికే రామా కోఆపరేటివ్ సొసైటీకి రిజిస్టర్ చేసింది. ఇది డబల్ రిజిస్ట్రేషన్ కాదా? దీంతో పాటుగా సొసైటీలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. సొసైటీలో ఉండేటువంటి సభ్యుల ఆర్థిక పరిస్థితి ఎంత, వాళ్ళ డబ్బు ఎంత, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారా లేదా,
వాళ్ళు కోట్ల రూపాయల డబ్బు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఏ విధంగా కట్టగలిగారు స్టాంప్ డ్యూటీ రూపంలో అనేటువంటి అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి. అవన్నీ నేను సొసైటీ వాళ్ళని పిలిచి చెప్దాం అనుకున్నా. కానీ వాళ్ళందరూ కూడా ఎందుకనో మరి వేరే కొంతమంది వ్యక్తుల్ని నమ్ముకొని ఈ రోజున ఈ పరిస్థితికి వచ్చారని నేనైతే అనుకుంటాను. ఖచ్చితంగా నా అవకాశం ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా నేనైతే ప్రయత్నం చేస్తా. ఇటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కానీ, కార్పొరేషన్లో కానీ, కంపెనీ సొసైటీలో కానీ, అదేవిధంగా కోర్టులో కూడా మరి చట్టపరంగా ఏ విధంగా ముందుకెళ్ళచ్చు అనేది కూడా చూసి సోమవారం ఖచ్చితంగా కొంతవరకు ఈ అంశాల మీద ముందుకు తీసుకెళ్తాం. ఇది ఏదైతే 42 ఫ్లాట్ల మొత్తం కూడా నేలమట్టం వెనకాల జనసేన బందరు ఎంపీ ఉన్నారంటూ కూడా పోతిన మహేష్ ఒక సంచలన ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. బాధితులు తరపున వైసీపీ అండగా నిలబడుతుందంటూ కూడా చెప్తున్నారు. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.